హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో బాదుషా స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. స్వీట్ షాప్లో వాటికంటే కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బాదుషా స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 1 కప్ మైదాపిండి. 1 కప్ మైదాపిండికి డబుల్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి. అంటే మైదాపిండి తీసుకున్న కప్తో 2 కప్స్ షుగర్ తీసుకోవాలండి. 6 ఇలాచి, చిటికెడు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ నెయ్యి, రెడ్ ఫుడ్ కలర్ 1/2 టేబుల్ స్పూన్. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు పక్కన గిన్నెలో స్ట్రైనర్ పెట్టి పిండిని జల్లించి తీసుకోవాలండి. పిండిని ఇలా జల్లించి తీసుకోవడం వల్ల బాదుషాలు స్మూత్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి. ఇలా నెయ్యిని నేను 2 టైమ్స్లా వేసుకొని కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, నెయ్యి మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. పిండి పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి. అప్పుడే నెయ్యి మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. చూస్తూ కలుపుకోవాలి, లేదంటే పిండి మరీ లూజ్గా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల బాదుషాలు పొరలుగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, ఇలా స్మూత్గా ఉండాలి పిండి. ఇప్పుడు పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాల్స్ని ఇలా రౌండ్గా చేసి మధ్యలో ఇలా ప్రెస్ చేసి హోల్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన వాటి మీద ఒక తడి క్లాత్ని బాదుషా పైన వేయాలి, లేదంటే అవి డ్రై అయిపోతాయి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పాకానికి ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో 2 కప్స్ షుగర్ వేస్తున్నానండి. 2 కప్స్ షుగర్కి 1 కప్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, మరి ముద్రపాకం కాకుండా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. పాకం చల్లారనివ్వకూడదండి. ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే బాదుషాలు లోపల మెత్తగా ఉండి పైన మాత్రమే ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా వేయగానే పైనకి తేలాలి.
బాదుషాలని తిప్పుతూ సమానంగా రెండు వైపులా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెండు వైపులా సమానంగా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బాదుషాలన్నిటిని ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం చిక్కబడకుండా ఉండాలంటే 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తే సరిపోతుంది. నేనైతే వేయలేదండి. బాదుషాలని పాకంలో వేసాక ఒక 20 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచకూడదండి, మెత్తగా అయిపోతాయి. అంతే అండి, బాదుషా స్వీట్ రెడీ. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో. మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్లో లానే ఉంటాయి. ఒక రిక్వెస్ట్ అండి, నేను చేసే వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుంది. అలాగే కిందనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ బాదుషా స్వీట్ మీరు ట్రై చేశారా? అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.